ఈరోజు నేను మీకు చెప్పే అంశము పూర్తిగా వినండి. ఈ అంశము మన పురాణ వాగ్మయాల మీద నమ్మకము ఉన్నవారు, పుట్టుక మరణాల మీద నమ్మకము కలిగిన వారు, అంతేకాక నేటి యువతకు కూడా ఈ విషయం తెలియదు కాబట్టి వారికి తెలియాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు ఈ అంశాన్ని తీసుకొస్తున్నాను. ఇది మీకు నచ్చిన ఎడల మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి, నన్ను ప్రోత్సాహపరచండి. ఇక విషయానికి వస్తే, నేను ఈ మధ్యకాలంలో ఎవరో ఒక క్విజ్ కార్యక్రమం నిర్వహిస్తుంటే వెళ్ళాను. అక్కడ గమనించాను. అందులో వారు ఒక ప్రశ్న అడిగారు. అది ఏమిటంటే, చిత్రగుప్తుడు ఎవరు అని ఒక ప్రశ్న అడిగి దానికి కొన్ని మల్టిపుల్ ఛాయిస్గా ఒక 4 జవాబులు చెప్పారు. ఆ జవాబుల్లో వారు చెప్పింది ఏమిటంటే, చిత్రగుప్తుడు చంద్రగుప్తుల కాలం వాడని, శాతవాహనుల వంశస్థుడని, దేవుడని, లెక్కలు రాసే ఒక వైశ్యుడు అంటే కోమటివారని, ఇలా 4 జవాబులు ఇవ్వడం జరిగింది. కొంతమంది దేవుడు అని చెప్పారు, కొంతమంది యమధర్మరాజు దగ్గర మన పాపపుణ్యాలు రాసే గణికుడు అని కూడా చెప్పడం జరిగింది. ఎక్కువ శాతం మటుకు యమధర్మరాజు వద్దే ఉంటాడని కూడా చెప్పారు. మన పాపపుణ్యాల లెక్కలు రాస్తాడని చెప్పారు. బాగుంది. కానీ అతని జన్మ వృత్తాంతం కానీ, అతని తల్లిదండ్రులు కానీ, అతడు యమలోకంలోని యమధర్మరాజుల వారి వద్ద ఉండి మన జీవిత పాప పుణ్యాలను ఎందుకు రాయటం జరుగుతున్నదని, అతనికి ముందు ఈ లెక్కలు ఎవరు వేశారు, ఎవరు రాశారు అని దీని గురించి తెలుసుకోవాలని నేను కూడా మీ అందరిలాగానే ఆలోచించేవాడిని. కానీ అనుకోకుండా ఈ మధ్య నేను తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం, కంచికి వెళ్ళటం జరిగింది. అక్కడున్న దేవాలయాలను చూస్తుంటే అక్కడ నాకు చిత్రగుప్తుల వారి ఆలయం కనపడింది. సరే, ఈ చిత్రగుప్తుల వారు యమధర్మరాజుల వారి వద్దకు ఉండి అతనే కదా, ఒకసారి మనం కూడా దర్శించుకుందాము, వారి యొక్క కనుసరణలో మనం కూడా ఉండటం మంచిదన్న ఉద్దేశంతో వారి దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్థల పురాణం తెలుసుకున్న తర్వాత నాకు చిత్రగుప్తుల వారి యొక్క జన్మ రహస్యం తెలిసింది. తెలుసుకున్న వెంటనే ఇది నేను మనందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. గమనించండి, నేను ఈ వృత్తాంతం చెప్తాను. మనందరికీ చిత్రగుప్తుడు అంటే యమధర్మరాజు దగ్గర మనుషుల చిట్టా రాసేవాడిగానే తెలుసు. అసలు చిత్రగుప్తుడు ఎవరు, ఆయన జన్మరహస్యం ఏమిటి, మనుషుల పాపపుణ్యాల విషయాలు ఆయనే ఎందుకు రాసేవాడు, ఆయనకి దేవుడిల ఆలయాన్ని దేనికి నిర్మించారో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ప్రత్యేకంగా చిత్రగుప్తుడికి ఒక ఆలయం ఉంది. అయితే పాపపుణ్యాలు చిట్టా రాయడంలో చిత్రగుప్తుడికి ఉన్న నేర్పు మరెవరికీ లేదు. ఎందుకంటే మనుషులు భౌతికంగా చేసిన పాపాలనే కూడా కాకుండా వారు మనసుతో చేసిన పాపాలను కూడా కనిపెట్టి రాయగలిగిన వాడు చిత్రగుప్తుడు. మనం ఈ ఆలయంలోనికి ప్రవేశించగానే దర్శనమిచ్చేది ఒక చేతిలో పుస్తకము, మరొక చేతిలో కలము పట్టుకున్న చిత్రగుప్తుడి శిలారూపం. ఆ రూపం చూడగానే జీవితంలో ఎప్పుడూ పాపం చేయకుండా ధర్మ మార్గంలోనే జీవించాలనే ఆలోచన ఎవరికైనా తప్పక కలుగుతుంది. వారిని చూడగానే ఆ రకమైన భావన ఏర్పడుతుంది. ఇక స్థల పురాణానికి వస్తే, ఒకసారి యముడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి పాపులకు శిక్షలు విధించే క్రమంలో తనకు సహకరించగల ఒక సమర్థుడైన గణకుడిని ప్రసాదించమని కోరుతాడు. గణకుడు అంటే లెక్కలు రాసేవాడు. యముడి కోరికను అంగీకరించిన బ్రహ్మదేవుడు ఇతనికి
ఏ రకంగా మనం సహాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అతనికి ఒక్కసారి మనసుకు తడుతుంది బ్రహ్మవారికి. యమధర్మరాజు కోరికను అతని తండ్రి అయిన సూర్యభగవానుడే తీర్చగలడు. అంటే యమధర్మరాజుల వారి తండ్రి గారు సూర్యుడు. కాబట్టి మనం బ్రహ్మగారు ఈ రకంగా ఆలోచించి సూర్యదేవుల్ని ఒక్కసారి సంప్రదించాలనుకుంటాడు. ప్రపంచానికి మొత్తానికి వెలుగును ప్రసాదించే ఈ సూర్యభగవానుడు ఒకరోజు ఆకాశ మార్గాన అతని యొక్క ఏకచక్ర రథంలో ప్రయాణిస్తుంటాడు. ప్రతిరోజు చేసే పని వారు అదే కాబట్టి ఒకరోజు ఆ రకంగా వెళుతున్న సమయంలో అతనికి ఒక్కసారిగా శరీరంలో మదనుడు ప్రవేశిస్తాడు. మదనుడు అంటే తెలుసు కదా, ప్రేమకు ప్రతిరూపంగా మదనుడు ప్రవేశిస్తాడు. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే సూర్యకిరణాలు సముద్ర జలాల మీద పడతాయి. ఆ సూర్యకిరణాలు సముద్ర జలాల మీద పడి 7 రంగులతో కూడిన ఒక అందమైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అది చూసిన తర్వాత ఒక్కసారి ఈ సూర్యభగవానుడు ఒళ్ళు పులకరించిపోయి, ఆహా, ఈ ఇంద్రధనస్సు ఇంద్రచాపము చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి ఇంద్రచాపం గల ఆకారం అంటే ఆ రంగులతో గల ఒక సౌందర్య స్త్రీ కనుక ఉంటే ఆమెను నేను వివాహం చేసుకుంటాను అని మనస్సులో అనుకుంటాడు. ఇది వెంటనే ఆ బ్రహ్మ సంకల్పంతో అనుకుంటాడు కదా, బ్రహ్మగారు అనుకుంటారు కదా మన సూర్యనారాయణమూర్తి గారిని అడగాలని. బ్రహ్మగారి సంకల్పంతో వెంటనే ఆ ఇంద్రధనుస్సు కాస్త అపూర్వ సౌందర్యవతిగా మారిపోతుంది. అప్పుడు బ్రహ్మ యొక్క అనుమతితో సూర్యుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమెకు నీలాదేవి అని నామకరణ చేస్తాడు. అంటే సూర్యభగవానుడు ఇంద్రధనుస్సు రూపంలో ఉన్న నీలాదేవిని అర్ధాంగిగా స్వీకరిస్తాడు. సూర్యుడు లీలాదేవులకు కొంతకాలానికి చైత్ర పౌర్ణమి రోజున ఒక కుమారుడు కలిగాడు. నిన్నగాక మొన్ననే వెళ్ళిపోయింది పౌర్ణమి. చైత్ర పౌర్ణమి రోజున ఒక కుమారుడు కలిగాడు. పుడుతూనే ఆ పిల్లాడు ఎడమ చేతిలో పుస్తకం అంటే మన ఇప్పటి పుస్తకాలు కాదు, ఆ పుస్తకం అంటే అవి ఉంటాయి కాబట్టి తాటాకు అటువంటివి. కుడి చేతిలో కలం ఉన్నట్టుగా రేఖలు కనిపించాయట. అతని చేతిలో మనకి ఎట్లయితే రేఖలు ఉంటాయో చిత్రగుప్తుల వారికి కూడా రేఖలు కలిగించాయట. అందుకే ఆ బాలుడిని వారు చిత్రపుత్రుడు అని నామకరణం చేస్తారు. చిత్రగుప్తుడు కాదు అతను, యాక్చువల్గా అతను చిత్రపుత్రుడు అని చేశారు. అతడే కాలక్రమంగా చిత్రగుప్తుడిగా ప్రసిద్ధుడయ్యాడు. అయితే చిత్రగుప్తుడు 3 బ్రహ్మల కుమార్తెలతో వివాహమయ్యాడు. అందులో శివ అంశంతో జన్మించిన దేవశిల్పి మయబ్రహ్మ కుమార్తె ప్రభావతిని, మయుడు మన ఇంద్రప్రస్థం నిర్మిస్తాడు పాండవులకి, అతను మయుడు, అతని కుమార్తెను ప్రభావతిని, మనుబ్రహ్మ కుమార్తె నీలావతిని, విశ్వబ్రహ్మ కుమార్తె కర్ణికాదేవి. విశ్వబ్రహ్మ అంటే రావణాసుడికి అది ఏదైతే పుష్పక విమానం తయారు చేశాడో అతను అనమాట. వారి ముగ్గురిని అతను వివాహం చేసుకుంటాడు. తర్వాత ఎప్పుడైతే అతను చిత్రపుత్రుడు ఉదయించాడో అతను యమధర్మరాజు కోరిక ప్రకారము అతనికి ఇవ్వటం జరుగుతుంది బ్రహ్మగారి ఆజ్ఞతో సూర్యభగవానుడు. అప్పటి నుంచి అతను మన యొక్క లెక్కలు రాయటం మొదలుపెడుతూ ఉండేవాడు. అంతకుముందు ఎవరు రాసేవారు అని ఇందాక చెప్పడం అన్నాను. అంతకుముందు ఈ కష్టాలు నష్టాలన్నీ పాపం యమధర్మరాజు వారే భరించేవారట. ఆ పని అలసట వలన అతను చేయలేకని బ్రహ్మవారిని అడిగి ఈ చిత్రగుప్తుడిని సంపాదించుకున్నాడు. అంటే చిత్రగుప్తుడు స్వయాన మన యమధర్మరాజుల వారికి తమ్ముడు అవుతాడు. అది గమనించాలి. అతను చిత్రగుప్తుడు అంటే ఏదో అతనికి ఒక కులము ఆపాదించి గుప్తుడు అంటే అతను వైశ్యుడు అన్నట్టుగా అనుకోకుండా అతను చిత్రపుత్రుడు. మన పాపపుణ్యాలన్నీ గుప్తంగా అతని దగ్గరే ఉంటాయి. మనము ఏ చిన్న తప్పు చేసినా కూడా అతను ఏ రకమైన లాభాపేక్షతో కానీ మన మీద ప్రేమతో కానీ ద్వేషంతో కానీ లెక్కలు తారుమారు చేయడు. మనకు ఏ రకమైన శిక్ష విధించాలో అతను మనకి తప్పక విధించే విధంగా ఏర్పాటు చేస్తాడు. అందుకని మనము వారిని అప్పుడప్పుడు స్మరిస్తూ ఉండాలి.
ఇది ఇదంతా నాకు కంచిలో వెళ్ళిన తర్వాత నాకు తెలుస్తుంది. అక్కడ వారు ఇంకొక విషయం కూడా చెప్పారు. చైత్ర పౌర్ణమి నుండి 5 పౌర్ణములు కనుక చిత్రగుప్తునికి అర్చన కనుక చేయిస్తేట పెండ్లి కాని స్త్రీలకు వివాహం కూడా జరుగుతుందిట. ఇది నేను అక్కడ బ్రహ్మగారు చెప్పగా, ఎవరైతే పురోహితుల వారు పూజలు చేయించే ఆచార్యులు పండితులు చెప్పగా వారి దగ్గర గ్రహించి నేను మీకు చెప్తున్నాను. మీకు బహుశా ఇది నచ్చి ఉంటుంది. మీరు ఇది మనకు తెలిసిన 10 మందికి చెప్పండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. సెలవు.